వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈస్ బైరా శివపోతురాజు. సో మనం ఊహించినట్లుగానే ఏపీపీఎస్సి నిన్న అనగా 4/4/2025 రాత్రి 10:30 గంటలకి గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయటం జరిగింది. 2168 అభ్యర్థుల్ని 1:2 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి ఎంపిక చేసినట్లుగా లిస్టులో మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైతే అందరూ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క మెసేజ్ ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఎన్ని మార్కులకు వచ్చింది, ఎంతకు వచ్చింది, ఎంతగా రాలేదు అని అభ్యర్థుల్లో ఆందోళన కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకి ఈరోజు చూసినట్లయితే కొంతమంది ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్కి రాకపోవటం, తర్వాత మాకు ఇన్ని వస్తాయని మార్కులు అని అంచనా వేసుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండటం, రావటం, ఇలాంటివన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఫలితాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి విజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది, ఇది సహజం. ఒకసారి ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఒక్కోసారి మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ ఫలితాలని ఈ యొక్క ప్రభుత్వం తొందరగా క్లియర్ చేసి మరి ఒక కొత్త నోటిఫికేషన్కి వెళ్ళి ఈ గవర్నమెంట్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలని రిలీజ్ చేసి డెవలప్మెంట్ చేయాలి నిరుద్యోగులని ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అదే దిశలో పనిచేస్తుంది, నేను చెప్తూనే ఉన్నాను. అలానే వాళ్ళు కోర్టు కేసుతో, రోస్టర్ కేసుతో సంబంధం లేకుండా అంటే ఆ కోర్టు కేసుకు లోబడి ఫలితాలని వెల్లడి చేశారు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఎలా వస్తే ఆ జడ్జిమెంట్ ప్రకారం ఈ ఎంపిక అనేది, సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఫలితాలు రిలీజ్ చేయడం అనేది సహజమైనటువంటి ప్రక్రియగానే వాళ్ళు త్వరితగతినే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీంట్లో లోవర్ కట్ పాయింట్ ఎంతకు వచ్చింది, హై కట్ పాయింట్ ఎంతలో ఉంది అన్నది ఇంకా వివరాలు మనకు తెలియరాలేదు. చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చిన మార్కులను బట్టి, నాకు వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి, నేను చేసినటువంటి ఎంక్వైరీని బట్టి 200 తర్వాత 190 వచ్చిన వాళ్ళకి ఇట్లా కొన్నిసార్లు వచ్చినట్లుగా చెప్తున్నారు మనకి. అంటే మనం ఇది స్పష్టంగా అందరికీ 200 వచ్చిన వాళ్ళకి 190 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదండి. సో 180 వచ్చి కూడా నాకు రాలేదండి అని చెప్పేసి కొంతమంది అంటారు. బట్ వీళ్ళు 180 కరెక్ట్గా పెట్టారా, పెట్టలేదా, వీళ్ళు ఎలా లెక్కేసుకున్నారు, అది ఫైనల్కి ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ ఫైనల్కి ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మనకి ఎన్ని మార్కులు వచ్చినాయో స్పష్టంగా తెలియజేస్తారు. ఉంటుంది మనకు వచ్చిన మార్కులు, మన యొక్క వివరణ. ఇది ర్యాంక్, వరుస ర్యాంక్ మాత్రం కాదు, ఇది మాత్రం గమనించాలి. 2168 వరుస ర్యాంక్ వేసుకుంటూ వచ్చినటువంటివి కాదు. ఎందుకంటే ఈ జోనల్ పోస్టులు కాబట్టి ఒక జోన్లో అక్కడ ఆ వేకెన్సీ ఉండాలి, అక్కడ కమ్యూనిటీ పరంగా వాళ్ళకి కేటాయించినటువంటి ఆ పోస్టులు ఉంటేనే దానికి ఎంతమంది ఆ కమ్యూనిటీ నుంచి మెరిట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. ఒక్కోసారి 1-2 మార్కుల్లో ఇప్పుడు 180, 179 వచ్చిన వాడు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు 179 వచ్చింది, నాకు జాబ్ రాలేదంటే, ఇంతకుముందు కట్ పాయింట్స్ అనేవి కొంచెం తక్కువగా చెప్పారు, 150 దాకా కూడా చెప్పారు, ఎందుకు రాలేదంటే అది చెప్పాను. నీకు చెప్పింది ఏమిటంటే లోవర్ కట్ పాయింట్ ఎక్కడికి దిగుతుంది, దట్ ఈస్ లాస్ట్ ఎస్టీ క్యాండిడేట్ యొక్క లోవర్ కట్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పాం మన యొక్క ప్రొడక్షన్ ప్రకారం. ఇప్పుడు దానికి భిన్నంగా ఏమీ లేదు. ఒక జోన్లో నీకు 190కి వస్తే ఇంకో జోన్లో 192కి రాకపోవచ్చు కూడా, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి జోనల్ రిక్రూట్మెంట్ కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా మనకి సెక్రటరియేట్ పోస్టులు మాత్రం మనకి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మనకు కొంచెం కనబడుతూ ఉంటాయి. మిగతావన్నీ కూడా జోనల్ రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఇంకా అనాలిసిస్ చేసి ఏ జోన్లో ఏ కమ్యూనిటీకి ఎంత కట్ పాయింట్ వచ్చింది, అంటే బీసీ ఎంత, ఓసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, లాస్ట్ ఎస్టీ క్యాండిడేట్ ఉమెన్ ఎంత, లాస్ట్ ఎస్టీ క్యాండిడేట్ మెన్ ఎంత, అంటే స్పోర్ట్స్ కోటాలో ఎన్ని వచ్చినాయి, దాంట్లో మనకి డిజేబుల్డ్ ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా మొత్తం ఫైనల్లో ఇంకా సమాచారం రావాల్సి ఉంది. జస్ట్ ఒక రిజల్ట్ అవుట్ అయింది అలా సడన్ మనకి. ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు సహజంగా కూడా శుక్రవారం నైట్, అంటే శని ఆది సెలవు ఉంది కాబట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అట్లానే అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ వాడు రిజల్ట్ అనౌన్స్ చేసి వెళ్ళారు. ఇంకా ఎట్లా చూశారు, ఏం చూశారు అన్నది మనకి జోనల్ వైజ్గా చూసుకోవాలండి. అభ్యర్థులు ఆందోళన పడమాకండి. ఎందుకంటే సహజంగా కూడా సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చినా, గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినా కొంతమంది మిస్ అవుతారు, కొంతమంది విజయాన్ని సాధిస్తారు. అది విజయాన్ని సాధించిన వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం సిద్ధం కావాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, జయాపజయాలు సహజంగా ఉంటాయండి. మేము మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నాను మీకు. నేను మెగా డిఎస్సి ఇవ్వబోతున్నారు, దాని తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 ఇస్తారు. ఆ గ్రూప్ 2కి మనం ఇప్పటి నుంచే మనం సన్నద్ధం కావాలి.
అంటే మన యొక్క వెయిట్స్ అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, మన బలాలు బలహీనతలు ఏంటి, ఎక్కడ నాకు దెబ్బ తగిలి ఉంటుంది, ఎక్కడ ఏ పాయింట్లో నాకు పోయి ఉంటుంది, నేను చేసిన లోపాలు ఏంటి, విజయం సాధించిన వాళ్ళు ఎలా సాధించారు, మనం ఇంకా భిన్నంగా ఎలా ప్రయాణం చేయాలి అనేటువంటి దృష్టితో మనం ముందుకు పోయినట్లయితే ఇది ఒక జర్నీ అండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది జర్నీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ అనుభవించి చాలామంది గ్రూప్ 1 సాధించారు, గ్రూప్ 2 సాధించారు, గ్రూప్ 3 సాధించారు. అక్కడైతే 2-3 సార్లు అసలు క్యాన్సిల్ కావటం, మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవన్నీ జరిగినాయి. ఇక్కడ మనకేం జరగల, జస్ట్ రోస్టర్ గురించి కోర్టులో మనకి కేసు పడింది. అది వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి దానికి ఏం చేయాలో న్యాయం చేస్తారు. నేను చెప్తూనే ఉన్నాను మీకు. నేను దాని ప్రకారం మనకి ఎంపిక జరిగింది. ఇక్కడ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ఎందుకు ఇచ్చారంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి మనకి క్లియరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఎట్ ది సేమ్ టైం. సో కాబట్టి అందరూ కూడా నిరుత్సాహానికి, ఎవరైతే ఓటమి పొందారో నిరుత్సాహానికి గురి కాకండి. మీరందరూ కూడా మళ్ళీ సన్నద్ధం అయ్యేసి మళ్ళీ నోటిఫికేషన్తో మనకు సంబంధం లేదండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే విజయాన్ని తప్పకుండా సాధిస్తాం. ఇంకా అనాలిసిస్ చేసి ఏ జోన్లో ఎంతకి ఏ పోస్టులు వచ్చినాయి, ఎంత లోవర్ పాయింట్ అయింది, లోవర్ కట్ పాయింట్ ఎంత, హైయర్ కట్ పాయింట్ ఎంత, ఎలా ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అప్డేషన్ చేస్తూ ఉంటామండి. కొంచెం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ప్రిడిక్షన్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, సహజం ఇది. ఎందుకంటే జయాపజయాలు అనేవి ప్రొడక్ట్ చేయడానికి కొంతవరకే ఏమంటుంది, కొంతవరకు అయితే మీరు ఎలా ఆన్సర్ చేశారు, ఎలా గెస్ చేశారు, ఎలా కష్టపడ్డారు విద్యార్థులు, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో బీ పాజిటివ్. సో స్ఫూర్తితో విజయం సాధించిన వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ మనం ప్రయత్నానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.